గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, అలాగే చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ యొక్క సెప్టెంబర్ మాసం గ్రహ సంచారం బాగుందండి. చాలా యోగదాయకంగా ఉంది. మీరు కంగారు పడాల్సిన పనే తెలియదు. అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి అన్ని విధాలా బాగుందండి. ఎందుకంటే మీరు గత 3 నెలలుగా చాలా బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారండి ఈ కన్యారాశి వారు. కానీ ఇప్పుడు ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ కన్నీళ్ళు అన్నీ కూడా మబ్బు వీడినట్టు విడిపోయినని చెప్పుకోవచ్చండి. భయపడాల్సిన పని అయితే లేదు. బాగుంది, అన్ని విధాలా బాగుందండి. అన్ని రంగాల వారికి బాగుంది. ఆర్థిక విషయాలు కూడా బాగుంది. అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా పూర్తవుతాయి మీకు. ఇక ఆరోగ్య విషయం కూడా బాగుంటుంది. ఇక శుభమూలక ధనమే అవుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. విందు వినోదంలో పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుక్కుంటారు. విలువైన వస్తువులు కొనుక్కుంటారు. అయితే ఈ మాసం మీకు వాహన యోగం కనిపిస్తుందండి. అంటే పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనుక్కోవడం, లేదా డైరెక్ట్గా ఏదో ఒకటి కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుందండి మీకు. అలాగే గృహ విషయంలో అంటే గృహ విషయంలో ఇదివరకు ప్రారంభించి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోతే అది మళ్ళీ పునఃప్రారంభించవచ్చండి మీరు. అలాగే నూతన శ్రీకారం చుడతారు. నూతన వ్యవహార శ్రీకారం చుడతారు. కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. అలాగే ఈ మాసం మీరు చాలా మనోనిబ్బరంగా మనోధైర్యంగా ఉంటారండి. మీరు మీ మనోబలమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీ లక్ష్య సాధన ఏదైతే ఉందో ఆ లక్ష్య సాధన నెరవేర్చుకుంటారు మీరు. ఇక భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే కోర్టు కేసు ఉన్నవారు ఎవరన్నా ఉంటే మీకు కూడా తీర్పు ఫేవరబుల్గా వస్తుంది. ఇక ఆస్తి విషయంలో తగాదా ఉన్నవాళ్ళు ఒక కొలుక్కి వస్తారు. అంటే సెటిల్మెంట్లో అవుతాయి మాట ఈ మాసం మీకు. ఇక మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. రాబోయే రోజులు మంచి రోజులు. దయచేసి అధైర్యంగా ఉండొద్దు అండి. అంటే గతంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం కదా, అంటే ఎప్పుడు కూడా సమస్య అనేది ఇలా వస్తుంది పోతుంది, మనం ధైర్యంగా ఎదుర్కోవాలండి. అధిగమించాలి. ఎప్పుడు కూడా సమస్యలు అధిగమించేనే మనం సక్సెస్ అవుతాం. ఇక ఇతరుల విషయం మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇతరుల విషయం ఏది పట్టించుకోవద్దు మీరు. అలాగే సాక్షి సంతకం చేయడం, అబద్ధపు సాక్ష్యం చెప్పడం, మధ్యవర్తిది ఏది వద్దండి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి అంతే. ఇక విదేశాలకు వెళ్ళేవారు, చదువు రీత్యా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళేవారు అంటే మీకు బాగుందండి. మీ ప్రయత్నం కొనసాగించండి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుందండి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. వాటర్ ఫీల్డ్ వర్క్ బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి మీకు. అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చండి. మంచి లాభాలు వస్తాయి. ఇకపోతే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకి బాగుంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు రావచ్చు. అలాగే శాలరీస్ పెరుగుతాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. అలాగే మీ పై అధికారులు మిమ్మల్ని అభినందిస్తారు. తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని అభినందిస్తారండి. ఇక చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. కానీ విద్యార్థులు దయచేసి ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోవద్దు. చక్కగా చదవండి. వివాహం అయ్యే అమ్మాయిల అబ్బాయిలు కూడా మీకు సమయం వచ్చింది. వివాహ ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే సినిమా, టీవీ, కళా రంగంలో ఉన్న వారికి బాగుందండి. అన్ని రకాల డిపార్ట్మెంట్లకు బాగుంది. అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి. ఈ మాసం గతంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు, కానీ ఈ మాసం మీకు బాగుంది. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మిమ్మల్ని గౌరవిస్తారు. మీకు సన్మానాలు కూడా జరుగుతాయి. బాగుందండి. ఇకపోతే ఈ కన్యారాశి వారికి నేను చెప్పే పరిహారం చేసుకోండి. మాసం మీకు యోగిస్తుంది. అది ఏమిటి అంటే ముఖ్యంగా మీరు ఈ మాసం గణపతి ఆరాధన ఎక్కువ చేసుకోండి. గణపతి ఆరాధన చేసుకోండి. గణపతి దేవాలయం వెళ్ళండి. ముఖ్యంగా బుధవారం రోజున సంకటహర గణపతి స్తోత్రం
ప్రతి బుధవారం ప్రతిరోజు సంకటహర గణపతి స్తోత్రం చదువుకోండి. సంకష్టహర చవితి వస్తుంది. పౌర్ణమిని నాలుగో రోజున ఆ చవితి పూజ చక్కగా చేసుకోండి. అలాగే ఒక బుధవారం రోజున కిలో పావు పెసలు పచ్చడి వస్త్రంలో మూట కట్టి అయ్యగారికి దానం చేయండి అమ్మా. ఎందుకంటే దీనివల్ల ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ధనపరంగా అన్ని రకాలుగా మీరు విజయవంతం అవుతారు. ఇకపోతే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మహాలయ ప్రక్షాళన ప్రారంభమవుతున్నాయి. మహాలయ ప్రక్షాళన 15 రోజులు. అలాగే మహాలయ అమావాస్యమ్మ. ఇది ముఖ్యంగా జాతకంలో పితృదోషం ఉన్నవాళ్ళు, పితృశాపం ఉన్నవాళ్ళు, అలాగే పితృదేవత ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే తప్పనిసరిగా పితృకార్యాలను చేసుకోండి. వీలైతే నదీ క్షేత్రం వెళ్ళండమ్మా. వెళ్ళి చక్కగా ఆ నదీ క్షేత్రంలో పితృకార్యాలు చేయటం, తెల్లతర్పణ వదలడం, బ్రాహ్మణులకి దానాధర్మాలు చేయడం అన్నీ చేసుకోండి. ఎందుకంటే మనం ఎన్ని పూజలు, హోమాలు, జపతపాలు, అభిషేకాలు చేసినా అవి మనకి పితృశాపం, పితృదోషం అంటే పనులు ముందుకు వెళ్ళవండి, ఎక్కడికక్కడే ఆగిపోతాయి. కాబట్టి పితృదేవతల ఆశీస్సు ఉంటేనే మన పనులు ముందుకు వెళ్తాయి. కాబట్టి దయచేసి ఎవరైనా సరే మీరు మీ జాతక పరిశీలన చేసుకుని అలాంటి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చూసుకుని ఆ యొక్క పితృకార్యాన్ని నిలబెట్టించుకోండి. బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసుకోండి. ముఖ్యంగా అన్నదానాలు చేసుకోండి. అలాగే మూగజీవులకు ఆహారం పెట్టండి. గోసేవ చేసుకోండి. గోవు గడ్డి వేయండి. భిక్షగాలకు అన్నం పెట్టండి. ముఖ్యంగా ఈ కన్యారాశి కుక్కలు కనిపిస్తే కుక్కలకి పెరుగన్నం పెట్టండి అమ్మా. పెరుగన్నం పెట్టండి. కుక్కకి చాలా మంచిది, చాలా మంచిది, చాలా మంచిది. అలాగే ఇక మహాలయ అమావాస్య తర్వాత రోజున మర్నాడు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం. ఈ యొక్క నవరాత్రుల్లో చక్కగా అమ్మవారిని సేవించుకోండి. అమ్మవారికి అర్చన చేయించుకోండి. అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి. లలితా సహస్రనామాలు చదువుకోండి, లేకపోతే వినండి. ముఖ్యంగా ప్రతి అమ్మవారి దేవాలయం చండీ హోమం చేస్తారండి. ప్రతి దేవాలయంలో కూడా ఈ నవరాత్రులు ఏదో ఒకటి చండీ హోమం చేయించుకోండి అమ్మా. ఈ చండీ హోమం చేయించుకోవడం వల్ల సకల శత్రు రోగ రుణబాధ విముక్తి అవుతాం. ఎందుకంటే ఎంతోమందికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య నుంచి బయటపడతాం అమ్మవారి ఆశీస్సు వల్ల. అమ్మవారి అనుగ్రహం ఉండదు మీకు. ఇది చేసుకోండి. తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం ఉండదు, ఆశీస్సు ఉండదు, మీరు బయటపడతారు. ఇక ఈ యొక్క నవరాత్రుల్లో ముఖ్యంగా దేవాలయంలో శమీ వృక్షం ఉంటుందమ్మా. శమీ వృక్షం అనగా జమ్మి చెట్టు. ఈ యొక్క జమ్మి చెట్టుకి ప్రతిరోజు నవరాత్రులు వెళ్ళి ప్రదక్షిణ చేసుకోండి. ఒక 3, 5, 7, 11, 21 ఎన్నో కానీ చేసుకోండి రామనామంత్రం చెప్పుకుంటూ. ఎందుకంటే జాతకంలో శని దోషం, ఏనాడు శని, అష్టమ శని, శని మహాదశ శని, అర్ధాశం శని ఇవన్నీ ఉన్నవాళ్ళు చాలా నరకం పడతాం, చాలా బాధపడతాం. కాబట్టి ఉంటే చేసుకోండి. శని భగవానుడు శాంతిస్తాడు. చాలా మంచి ఫలితం మీకు వస్తుందమ్మా. అయ్యా జమ్మి వృక్షం లేని వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా? రావి చెట్టు ఉంటుంది, వేప చెట్టు ఉంటుంది. రావి వేప కలిసిన చెట్లు ఉంటాయి దేవాలయంలో. సంకోచించకండి, ప్రదక్షిణ చేసుకోండి. ఇలా చేసుకోండి, మీకంతా మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శుభం స్వస్తి.